క్రౌంచ ద్వీపం. ఇక మీదట క్రౌంచ ద్వీపపు యథాస్థితి వివరిస్తాను. కుశద్వీపపు వైశాల్యం కంటే క్రౌంచద్వీప వైశాల్యం ద్విగుణం. దీని చుట్టూ చక్రం చుట్టూ నేమి అనగా బండి పట్టాయు, దానికి లోపల ఉండనవి చక్రపు ఆకులను అమర్చిన పోటీలు అనబడు దారుఖండములు అమరికతో ఏర్పడినదగు వృత్తాకృతియును వలె వృత్తాకృతి గల ఘృతోదక సముద్రం చుట్టి ఉన్నది. ఈ సముద్రం విస్తారమందు క్షీరోదక సముద్రానికి ద్విగుణం. దీని అందరి నదులు శ్రేష్ఠులు. దీని యందు వర్షపర్వతాలు క్రౌంచం, పావకం, అండకారం, దేవదాన్, దేవకోటి, గోవిందం, పుండరీకం ఇవన్నీ రత్నమయములను ఒకదాని నడిమి వ్యాసం కంటే ద్విగుణమగు వ్యాసం కలవియు. దీని అందలి వర్షములు కుశలము, అనుగము, ఉష్ణము, పావనకము, అండకారము, మునిదేశము, చంద్ర నిస్వనము. ఈ ద్వీపము రక్తాంత రంగ నారంగ ప్రియంగు వృక్షాలతో వ్యాప్తము. సిద్ధులు, చారణులు, దేవతలు తరచుగా కలిగిన శుచియకు దేశమిది. ఈ ద్వీపాన ప్రతి వర్షమందు వ్యాపించి ప్రవహించు నదులు 7 కలవు. గౌరీ, కుముద, సంధ్య, రాత్రి, మనోరమ, ఖ్యాతి, పుండరీక ఇవన్నీ గంగా భేదములే. దీని సమీపంగా ప్రవహిస్తూ ఈ ప్రధాన నదుల్లో కలిగి చిన్న నదులు నదములు వేలకులది ఎటగలవు. ఇవన్నీ బహూదకములు. అచటి దేశ భేదాలు, వాని స్వభావం మొదలైనవి సవిస్తారంగా చెప్పవలనన్న 100 చాలవు. అచటి ప్రజలను ఉపద్రవములు కానీ, అచటి వారు ప్రళయములకు లోగా నశించుట కానీ ఉండదు.